కూర్చో సార్ ఇక్కడ కూర్చోవచ్చండి? కుదరదు. వాళ్ళందరూ కూర్చున్నా కదండి. వాళ్ళు ఎవరు అడగలేదు. పంచి ఎలా ఉంది? ఈ పంచింగ్ పక్కన డిస్టర్బ్ చేయక ట్రైన్ రివర్స్ అయిపోతాయి. కూర్చో. మాట్లాడితే పంచి ఉండాలమ్మా. ఇదిగో పంచి ఉంటేనే మన ఎవడన్నా గుర్తుపడతాడు. హలో సార్, ఈసారి ఫోన్ మోగుతుంది మన రూమ్ లోనే. తెలుసు బాస్ మీరు కదా, ఎట్టాలెక్కలని చెప్పాలి కదా. ఎటకారాలాపి ఎత్తి చూడు. మాట్లాడవేరా? మాట్లాడమని చెప్పారా మీరు నాకు? ఎత్తి చూడమన్నారు. హలో ఇక్కడ ఎత్తి. ఆ రాజస్థాన్ అనేది ఎంత దెబ్బతీసింది. హాజీ క్యాజీ అని మోసం చేసి చేతిలో క్యాబేజీ పెట్టింది. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. వేరేడంత లేవు ఏ నటించినావే. అయినా నానంటున్నాడు మావా నన్ను. నాకేం తెలుసు? అన్ని కథలు నాకు చెప్పి ఓపెన్ చేసావా? ఎక్కడ ఎత్తన వేసావో ఏమో. ఎదవ ఎట్టకారాలు వద్దు. ఎవరిదా ఎటకారం? ఎవరి తటకారం? ఎవరి తటకారం? ఇదే ఆఖరి దొంగతనం నన్ను నిరికిచ్చి ఇప్పుడు నా తటకారం అంటావా? ఇక్కడ చూడు, 1 2 3 అమ్మా, ఇంకొంచెం పై తగిలితే అది ఏమైపోయావండి? కాదు మావా. మూసే అంతే. ఎల్లు పరంగా కడిగి స్నానం చేయించు, లేకపోతే మళ్ళీ ఎస్ఐ గారు వస్తాడు. కెళ్ళి నవ్వులుతా. ఎక్కడరా వాడు? నీ అమ్మాయితో చచ్చిపోతా. ఆపే. ఆడ గన్ చూపించేది మాత్రాన నువ్వు గోల్ చేసినది మాత్రాన నా కూతురు అయిపోద్దా? అసలు నేను మీ ముందుకు ఇప్పుడు ఒక కొత్త సామెత తీసుకొచ్చిన. కోపం వస్తే కళ్ళల్లో ఉండాలి, బాధ వస్తే గుండెల్లో ఉండాలి. అది పాత సామెత. ఇప్పుడు కొత్తగా కొత్త ట్రెండ్ వచ్చింది. కోపం వస్తే ఫేస్బుక్ లో పోస్ట్ ఉండాలి, బాధ వస్తే వాట్సాప్ లో స్టేటస్ ఉండాలి.